ఫ్రెండ్స్, విద్యారంగంలో ఉన్నవారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. ఢిల్లీ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ కోసము నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రిన్సిపల్ పోస్ట్‌కేమో నెలకి 1,50,000 అంటే సంవత్సరానికి 18,00,000 సాలరీ. వైస్ ప్రిన్సిపల్ పోస్ట్‌కి 1,20,000. చాలా మంచి డీసెంట్ పోస్టులు ఫ్రెండ్స్. ఈ వీడియోలో పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక వేకెన్సీ విషయానికొస్తే మొత్తము ప్రిన్సిపల్ పోస్టులు 124. అందులో అన్‌రిజర్వ్ వాళ్ళకి 69, ఈడబ్ల్యూఎస్ 11, ఓబీసీ 18, ఎస్సీ 16, ఎస్టీ 10 అండ్ మేల్ అన్‌రిజర్వ్ 37, ఫీమేల్ 32, ఈడబ్ల్యూఎస్ 7, 4, ఓబీసీ 7, ఫీమేల్ 11, ఎస్సీలో 13 మేల్, ఫీమేల్ 3, ఎస్టీలో 8 మేల్, ఫీమేల్ 2 ఇలా మొత్తము 124లో 72 మేల్‌కు కేటాయించారు. 52 పోస్టుల్ని ఫీమేల్‌కి కేటాయించారు. అయితే ఈ 124 పోస్టుల్లో 7 పోస్టులని పీడబ్ల్యూడీ వారికి రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకి దేశవ్యాప్తంగా ఎవ్వరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఢిల్లీ వారనే కాదు. దీనికి సంబంధించి పీడబ్ల్యూడీ బెంచ్‌మార్క్ డిజబిలిటీ క్రైటీరియా ఈ విధంగా ఉంది. అవసరం ఉన్నవారు వీడియోను పాజ్ చేసుకొని చూడండి. ఇక మిగతా విషయాలకొస్తే పే స్కేలు లెవెల్ 12 అన్నమాట. ఇన్ ద 7th సిపిసి కమిషన్‌లో. అంటే మీకు ప్రిన్సిపల్ పోస్ట్‌కి 1,50,000 వస్తుంది నెలకి. సంవత్సరానికైతే ఇక 18,00,000 వరకు రావచ్చు. మాక్సిమం ఇయర్స్ అన్‌రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 50 ఏండ్లు. ఓబీసీ వారికైతే 53 సంవత్సరాలు. ఇక ఎస్సీ, ఎస్టీ వారికి 55 సంవత్సరాలు. తర్వాత పీడబ్ల్యూడీ వారికి 56 సంవత్సరాలు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పీజీ చేసి ఉండాలి. తర్వాత దాంతో పాటు బీఈడీ కూడా చేసి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఏమో 10 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్‌లో ఉండాలి. యాజ్ వైస్ ప్రిన్సిపల్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లేదా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ క్యాడర్‌లో 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయి ఉండాలి. అది కూడా హై స్కూల్ లేదా హైయర్ సెకండరీ స్కూల్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్‌లో లేదా ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో చేసి ఉండాలన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఇక డిజైరబుల్ ఇవేమో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ పై 2 ఏ అండ్ బి. తర్వాత ఇప్పుడు డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డాక్టరేట్ వాళ్ళు చేసిన వాళ్ళకు కూడా ప్రయారిటీ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జ్‌లో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా రికగ్నైజ్డ్ హై స్కూల్ ఆర్ హైయర్ సెకండరీ స్కూల్, ఇంటర్మీడియేట్ రికగ్నైజ్డ్ ఉంది ఇక్కడ. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అని కాదు. ప్రైవేట్‌లో అయినా సరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉంటే వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ అయినా సరే ఆ స్కూల్‌కి మనకు ప్రభుత్వం నుంచి గుర్తింపు అనేది ఉండాలి. ఇది ఫ్రెండ్స్. అదర్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది పర్మనెంట్ పోస్టు, నాట్ ఏ కాంట్రాక్ట్ పోస్ట్ ఆర్ అవుట్‌సోర్సింగ్ పోస్ట్. ఇది గ్రూప్ ఏకి సంబంధించిన పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌లో గెజెటెడ్ పోస్ట్. తర్వాత ప్రమోషన్ అనేది 1 ఇయర్ పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాతనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అదర్ కండిషన్ చూసుకుంటే మీరు ఓబీసీ రిజర్వేషన్ పొందాలంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఇష్యూ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ ఉంటేనే మీరు ఓబీసీలో రిజర్వ్ అయిన పోస్టులకి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. లేకపోతే మిమ్మల్ని జనరల్ లేదా అన్‌రిజర్వ్ వేకెన్సీస్‌కి కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ పోస్టుల గురించి తెలుసుకుందాము. మొత్తం పోస్టులు 704 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవే చాలా మేజర్‌గా ఉన్నాయి. అయితే దీనికి ఎక్స్‌పీరియన్స్ కూడా 2-3 సంవత్సరాలే ఉంది. చాలా మంచి పోస్టులు. సాలరీ కూడా చాలా డీసెంట్‌గా ఉంది. నెలకు 1,20,000 వచ్చే అవకాశం ఉంది. ఇక పోస్టుల విషయానికి వస్తే అన్‌రిజర్వ్ వాళ్ళకి 287 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్సీ వారికి 71, ఓబీసీ 189, ఎస్సీ 103, ఎస్టీ 54 ఇలా 704 పోస్టులున్నాయి. అన్‌రిజర్వ్ 287లో మేలు 157, ఫీమేలు 137. ఈడబ్ల్యూఎస్ కింద మేల్ 37, ఫీమేల్ 34, ఓబీసీ కింద 96, 93 ఇలా
మనకి వివిధ పోస్టులు, వివిధ కేటగిరీల కింద వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 704 ఉన్నాయన్నమాట. చాలా మంచి అవకాశం. అందరూ అప్లై చేసుకోండి. అర్హత ఉన్న వాళ్ళందరూ. 704లో మనకు 28 పోస్టులనేవి పీడబ్ల్యూడీ వారికి రిజర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పీడబ్ల్యూడీ బెంచ్ మార్క్ క్రైటీరియా, క్వాలిఫికేషను అయి కింద ఉన్నది. నేను స్లోగా స్క్రోల్ చేస్తుంటా. అవసరం ఉన్నవారు వీడియోని పాజ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇక పే స్కేల్ వైస్ ప్రిన్సిపల్‌కి లెవెల్ 10 ఇన్ 7th CPC అంటే నెలకి 1,20,000 అన్నమాట. ఏజ్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్‌కి మాక్సిమము 35 ఇయర్స్ ఉండాలి. అన్‌రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి. 38 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి. ఎస్సీ, ఎస్టీలకి 40 ఇయర్స్ ఉండాలి సారీ. అండ్ పీడబ్ల్యూడీ వారికి మాక్సిమం ఏజ్ 56 ఇయర్స్ ఉండాలి వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి. ఇక ఈ పోస్టులకి ఎడ్యుకేషనల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ చూసుకుంటే దీనికి కూడా పీజీ ఉండాలి ప్లస్ బీఈడి కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ కేవలం 2 ఇయర్సే ఉండాలి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్‌కి. ఇంతకు ముందేమో 10 ఇయర్స్ ఉండే ప్రిన్సిపల్ పోస్ట్‌కి. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 10 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా 3 ఇయర్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి ఫ్రెండ్స్. ఇది కూడా గ్రూప్ ఏ గెజిటెడ్ కేటగిరీకి చెందిన డీసెంట్ పోస్ట్, పర్మనెంట్ పోస్ట్. ప్రమోషన్ దీనికి కూడా 1 ఇయర్ ఉంటుంది. ఇక జాబ్ లొకేషను ఢిల్లీ యొక్క హెడ్ క్వార్టర్ మన క్యాపిటల్ ఢిల్లీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పోస్ట్ కూడా ఓబీసీలో రిజర్వేషన్ పొందాలంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఇష్యూ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ పొంది ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే మిమ్మల్ని అన్రిజర్వ్ లేదా ఓపెన్ కేటగిరీ కింద మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ అనేది యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇందులో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 3 స్టెప్స్ అన్ని ఎగ్జామ్స్‌కి, అన్ని పోస్టులకి కామన్‌గా ఉంటుంది. కానీ 4వ స్టెప్ మాత్రము ఈ వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మిగతా 3 స్టెప్స్ మీరు కామన్‌గా ఆల్ ఇండియాగా ఏ పోస్టులకైనా అప్లై చేసుకునే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వెబ్సైట్ వచ్చేసి ఒకసారి చూడండి. ఇక మిగతా విషయాలకొస్తే ఈ పోస్టులు 14 ఆగస్టు 2026 వరకి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 14 ఆగస్టు. ఇది పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఓఎంఆర్ బేస్డ్ కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. అంటే ప్రిన్సిపల్ పోస్ట్‌కి, వైస్ ప్రిన్సిపల్ పోస్ట్‌కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ మెరిట్ మీకు ప్రిన్సిపల్ లేదా వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మిగతా విషయాలకొస్తే ఇది ఆల్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ సిటిజన్ ఆఫ్ ది ఇండియా. ఇది చాలా డీసెంట్ పోస్టులు ఫ్రెండ్స్. మీకు పీజీతో పాటు బీఈడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకొని ట్రై చూసుకుంటే సిలబస్ మీకు 2 అవర్స్ ఎగ్జామ్ అనేది 2 అవర్స్ ఉంటుంది. అన్నిటికీ ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. తర్వాత 1/3 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కేవలము ఇంగ్లీషు లేదా హిందీ. ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 లాంగ్వేజ్‌లలో మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఒకటే స్టేజ్‌లో ఎగ్జామ్ ఉంటుంది. 2 స్టేజ్‌లు ఏమి ఉండవు. మొత్తం మార్కులు 300 మార్కులకు క్వెషన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సిలబస్ చూసుకుంటే మీకు జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కాంటెంపరరీ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్. ఇది ఫ్రెండ్స్ హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఎడ్యుకేషనల్ పాలసీస్, ఎడ్యుకేషనల్ మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్, అండ్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ ప్రొసీజర్, పెడగాగి ఇన్ ఎడ్యుకేషన్, డిజిటల్ లిటరసీ. ఇవి ఫ్రెండ్స్ లేటెస్ట్ సిలబస్ ఇది. అన్నీ ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది ఉంది. తర్వాత రీజనింగ్, అర్థమెటిక్ ఉంది లైట్‌గా. అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ముఖ్యమైన పాలసీల గురించి స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్. వెయిటేజ్ విల్ బి మీకు 75 ఏమో కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లో వచ్చిన రిటన్ టెస్ట్‌లో మార్క్స్ ప్లస్ 25 ఏమో ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు. ఈ రెండిటిని బేస్ చేసుకొని మిమ్మల్ని ఫైనల్‌గా పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇంటర్వ్యూకి పిలవాలంటే మినిమమ్ మీకు ఇన్ని 50 మార్క్స్ అనేది రావాలి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి 45, ఎస్సీ, ఎస్టీలకేమో 40 ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి చాలా డీసెంట్ సాలరీ తోటి అయితే మనకి పోస్టులు రావడం జరిగింది. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకొని బీఈడీ ఉంటుందో ప్లస్ ప్రిన్సిపల్ పోస్టులకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎనీ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అయితే రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ అయి ఉండాలి. తర్వాత వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు అయితే
2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అవసరం ఉన్న వారికి